పంపించేద్దాం. అయిపోయి ఎలా తట్టుకోలేకపోతున్నాడు. అయ్యారు పొద్దున్నే ఆడోళ్ళు ఆడే ఆట ఆడుతున్నారు ఏంటండి? ఆపి బూస్తారండి, బలం వస్తుంది. ఇది ఆట కాదురా, ఆనందం. ఆనందం వస్తే ఇలా ఎగురుతారండి? నేను చిన్నప్పటి చేస్తే ఆనందం వచ్చిన బాధ వచ్చిన ఇలా ఎగురుతా. ఇప్పుడు ఎగిరి ఆనందపడేంత గొప్ప విషయం ఏం జరిగింది? అది నువ్వు కూడా ఎగురుతూ వింటే మంచి ఫీల్ ఉంటదిరా. నువ్వు కూడా ఎగురు. ఇందాక మా మామగారు ఫోన్ చేశారా. ఏంటండి శ్రీనివాస్ గారు, పాల ప్యాకెట్కి వెళ్ళారా? లేదండి, కత్తి కొనడానికి వెళ్ళాను. కత్తి ఎందుకండి, కూరగాయలు తరడానికా? అబ్బే లేదండి, ఈ మధ్యన చూసుకోవడం ఏదో క్వశ్చన్ వేసి వాళ్ళు ఎక్కువైపోయారు. కత్తి ఎట్టుకుని పోటు పడుద్దామని. ఏంటంత సిరాగున్నారు? దిగుతున్నాను. ఉన్నదండి మరి, పొద్దునే పోలీసుడు ఫైన్ ఎత్తే ఫైన్ ఫర్ పార్కింగ్ అని బోర్డు ఉంటే బండి ఫైన్ గా ఉంటుందని పార్కింగ్ చేశా. వచ్చే 20 రూపాయలు ఫైన్ వేసాడు. ఈ అదవ ఇంగ్లీష్ పదాలు ఒకేలా ఉంటాయి, అర్థాలు వేరేగా ఉంటాయి మా ఆవిడలాగా. మరి పాల ప్యాకెట్ కూడా బుల్లెట్ వేసుకెళ్తే ఇలాగే ఉంటది. ఆహా, కత్తి కారు వేసుకెళ్తే ఓకేనండి? వద్దులేండి, పాల ప్యాకెట్ బుల్లెట్ వేసుకెళ్తేనే బెటర్. అలా ఏడండి, ఎప్పుడు బాల్కనీలోనే ఎడుతాడు ఏదో, ఎప్పుడు కాల్చేరు కాంపౌండ్ ఎడిపోతాడు. దరిద్రం వదిలిపోద్ది. మావయ్య గారు, పొద్దునే శాడిస్టిక్ సైన్యం అంతా నా మీద దండయాత్ర మొదలెట్టి ఈయనకేమైందో చెప్పండి మావయ్య గారు. సింగిల్ గా ఉన్నాననే కదా నీ కూతురునిచ్చి కట్టబెట్టి నా జీవితాన్ని జంతువులా నిలిపేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా సింగిల్ గా ఉన్నామని ఎలా అడుగుతున్నారండి? ఏదో ముడతడిపోయిన మడతకా మొహం మీరును. ఆ కురువిదయాల నుంచి తప్పించుకోవడానికే కదా పైన అడ్డమైన పనులకి నేనే సింగిల్ గా వెళ్తున్నాను. అందుకా అండి వద్దన్న పొద్దున పాల ప్యాకెట్ మీరు వెళ్తున్నారు? మరి లేదంటే నీ మీద లవ్ అనుకుంటున్నావా? ఎగరు ఆడు చూడు, సింగిల్ గానే ఉన్నాను చెప్పండి. అయితే ఈ టెర్రరిస్ట్ ఇంకో తెంగరోళ్ళు ఇచ్చి పెళ్లి చేసేసి నాలాగే మీ రెండో కూతురు కూడా జీవితాంతం సర్వెంట్ని సెట్ చేద్దాం అనుకుంటున్నారా? నేను బతుకుండగా మీ ఇంటికి ఇంకొకటి బలి కానివ్వను. నేను ఎందుకు అయిపోతాను? అస్సలు పెట్టుకుంటే నిజంగానే బలి అయిపోతాను. హ్యాపీగా పంపించేద్దాం, ఎవడు బలి అయిపోయినా పర్లేదు. పంపించేస్తా, మీరు ఫోన్ పెట్టండి. ఫోన్ మీరు పెట్టండి, నేను చూసుకుంటానా. దీనికి ఎలాగైనా పెళ్లి చేసి ఇంట్లో పంపించేస్తే మీకు సంగతి ఆచి క్లియర్ అయిపోద్ది. అలాగే మీ పెద్ద అమ్మాయి గారు కూడా సిగ్గులు అయిపోద్ది. బోస్ట్ ఏదిరా, వేస్ట్ అయిపోయింది. సౌజీ, ఆ చెత్త తీసుకెళ్లి పడేవే. అదే పనిలో ఉన్నాక వచ్చింది. చెత్తబుట్ట ఇంకో చెత్తబుట్టకి వెళ్తుంది చూడరా. తొక్కుడు బిల్ల ఆడుకో. ఆడతాంలో వెళ్ళు.